గౌరవనీయులు తరతరాలుగా భవిష్యత్ తరాలకు కూడా చిరస్మరణీయంగా ఉండేటువంటి ఉద్యమ స్ఫూర్తిదాత మహనీయుడు గద్దరన్న వర్ధంతి సందర్భంగా వేదికపై పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సంస్మరణ సభను మానకుండా మరవకుండా అనేక కష్టాలున్నా నష్టాలున్నా తోడున్నా తోడు లేకున్నా ఒక కొడుకుగానే కాకుండా గద్దరన్న లెగసీని ఈ సమాజంలో నిరంతరంగా కొనసాగించాలనేటువంటి ఒక సామాజిక బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరులు గౌరవనీయులు సూర్యమన్న గారికి మీ అందరి సమక్షాన హృదయపూర్వకంగా శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. గద్దరన్న నాది సిద్ధాంతపరమైనటువంటి ఒక సంబంధం కాదు కానీ ఆత్మబంధం. గద్దరన్న ఆ కర్రకు ఎర్రగుడ్డ కడితే అది పేదవాడి రక్తంతో తడిసినటువంటి తయారు చేయబడ్డ ఒక జాతి జెండా లెక్క నేను స్ఫూర్తి ఫీల్ అయ్యేవాడిని. ఆయన చేతిలో డప్పు పట్టుకుంటే ఒక శివుడి డమరు పడుతున్నాడా అన్నంత ఉద్వేగానికి గురయ్యేవాడిని. కాలి గజ్జగట్టి గొంగడేసి ఆయన ఆట ఆడుతుంటే పైనుండి శివుడే కిందికొచ్చి పేదవాడి చెమట వాసనను, పేదవాడి బాధలను, కష్టాలను, నష్టాలను తన గలం నుండి వినిపిస్తూ ఆడుతూ పాడుతుంటే పరమశివుడే కిందికి వచ్చి ఆడిండా పాడిండా అని చెప్పని తన్మయం పొందినటువంటి ఒక వ్యక్తిని నేను. ఆ రకంగా నేను వారితో బాంధవ్యం చాలా సంవత్సరాల పాటు నేను కొనసాగించినాను. నేను కష్టకాలంలో ఉన్న సందర్భంలో నా ఇల్లు తోలాడుకొని గద్దరన్న వచ్చి, అరే తమ్ముడు ఓడిపోయినానో లేకపోతే కుంగిపోకరా, సమాజంలో పనిచేసేటువంటి వాళ్ళకి అనేక కష్టాలు నష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ నిలదొక్కుని కొట్లాడినటువంటి వాడే పోరాటం అవుతాడు, వాడే చరిత్ర సృష్టిస్తాడు అని చెప్పని దాదాపు 2-3 గంటల పాటు నా ఇంట్లో కూర్చొని నాకు ఒక ఆలంబన కల్పించి, ఒక కాన్ఫిడెన్స్ కల్పించి నన్ను మళ్ళా ప్రజా ప్రస్థానంలో కొనసాగించేటువంటి ఒక ధైర్యం కల్పించిన ఒక మహనీయుడు. ఆ అన్న గురించి ఏం చెప్పినా తక్కువే. మరో గద్దరన్న మళ్ళా పుట్టాడు. అప్పుడప్పుడు ఏపూరు సోమనను ఇంకా కొంతమంది కళాకారులు వీళ్ళందరినీ చూస్తుంటే గద్దరన్న తిరిగి వచ్చిందా అనిపిస్తుంది, కానీ గద్దరన్న రాడు. గద్దరన్న స్ఫూర్తి ఉండొచ్చు కానీ మళ్ళా గద్దరన్న మాత్రం మనం చూడలేము. అంతటి మహానుభావుడు. ప్రపంచంలో ఇఫ్ యు డూ ద రీసెర్చ్, ప్రపంచంలో అనేక మంది కళాకారులు ఉండవచ్చు, అతి తక్కువ మంది గద్దరన్నకు సమకాలీనులుగా, గద్దరన్నతో సమాంతరమైనటువంటి ఒక ప్రజల యొక్క కోణం కానీ లేకపోతే ప్రజలను ఉత్తేజపరిచిన ఒక తీరు కానీ కనబడుతుంది. అట్లా జమైకాలో చిలీలో ఒకళ్ళిద్దరు తప్ప ప్రపంచంలో ఎవరింత పెద్ద కళాకారులు లేడు. కోటాను కోట్ల మందిని దశాబ్దాల పాటు చైతన్యపరిచి ఒక ఉద్యమాల నిర్మాణం చేసిన ఒక మహనీయుడు గద్దరన్న. ఈ బిడ్డ కనుక భారతదేశంలో పుట్టిండు, అది దళిత బిడ్డ పుట్టిండు కాబట్టి ఆయనకు రావాల్సిన గుర్తింపు పాలక వర్గాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇదే కనుక ఏ విదేశాల్లో, ఈ అమెరికాలో ఇంకెక్కడన్నా కనుక పుట్టినట్టయితే ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాడు. పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి బాధను పాట రూపంలో చెప్పినటువంటి ఒక మహనీయుడు గద్దరన్న. నాకు గద్దరన్న ఒక పాట నాకు బాగా గుర్తు. సామిలన్న నాకు ఇలా మైండ్ షూటింగ్ తీసేసింది. సామిలన్న నాకు వేరే రకంగా తెలిసిన పాటలు కూడా పాడుతున్నాడు, అద్భుతంగా పాటలు పాడాడు. అది సెల్యూట్ బాగా పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. గద్దరన్న స్ఫూర్తి, గద్దరన్న మీరు ఆలోచించిన బాగా పాడాడు. నాకు బిడ్డ గౌరీ నారాయణ అని నా బిడ్డ. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఒక పాట పాడుకున్నాడు. నిండు అమ్మసనాడు లక్షాడు ఆడపిల్ల పుట్టిందమ్మో లక్షాడు గద్దరన్న పాట. అంటే నేను నా బిడ్డకి ఏం పాడుకున్నాడే గౌరీ పెట్టుకున్నా కాబట్టి నిండు అమ్మసనాడు లక్షాడు గౌరీ తల్లి పుట్టిందమ్మో లక్షాడు అని నిరంతరం గద్దరన్న తలుచుకుంటూ నా బిడ్డను చేతిలో
ఎత్తుకొని ఆడుతూ పాడుతూ పాటలు పాడినటువంటి వాడిని. కాబట్టి ఆ అన్న చిరస్మరణీయంగా నా గుండెల్లో ఉంటాడు. నేను సూర్యమన్నకు ఒకటే చాలా సందర్భాల్లో చెప్పిన, మా చేతిలో అధికారం లేదు, స్ఫూర్తి ఉంది, ఏది వీలైతే అది గద్దరను నిరంతరంగా వందల సంవత్సరాలు బతికించేంత కోసం ఏం చేస్తే ఆయన బతుకుంటాడో, ఏం చేస్తే ఆయన స్ఫూర్తి ఇంకా బలంగా ముందుకెళ్తుందో దానికోసం కృషి చేసేందు కోసం సూర్యమన్న నేను మీతో పాటు ఎప్పుడు ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు చివరి కొన్ని గుర్తులు గద్దరనతో. బొమ్మకు మురళి అని చెప్పని ఉప్పల్లో ఒక సినిమా డైరెక్టర్ ఉంటాడు. అతను ఒక సినిమా తీసిండు. ఆ సినిమాలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ గారు నటించిండు. దాంట్లో నేను కూడా నటించిన. సరే ఎయిట్ అయిన తర్వాత నా ముట్ట తీసేసి వెరీ స్మాల్ పోర్షన్ అయితే అందులో గద్దరన్న ఒక పాట పాడతాడు. బానిసలారా బాంఛన్ బతుకులు వద్దురా అని చెప్పని పాడుతూ ఒక పాట పాడుతూ చేతిలో రాజ్యాంగం పట్టుకుని ఆటలాడుతూ చివరికి ఆ పాట అంతా అయిపోయిన తర్వాత ఆయన రాజ్యాంగాన్ని అందుకొని ఈ భారత రాజ్యాంగమే పీడిత తాడిత వర్గాలకు రక్ష అని చెప్పని ఒక విప్లవ పంట నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద బిడ్డ గద్దరన్న ఆఖరికి భారత రాజ్యాంగాన్ని కాపాడితేనే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇది పట్టుకుని ఆయన శివతాండవం చేస్తాడు ఆ పాటలు. గద్దరన్న ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో కనబడుతుంది. రిలీజ్ కాల సినిమా కొన్ని లక్షల మంది చూసింది ఆ పాట. చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ పాట పాడుతూ యాచిస్తే పదవులు రావాలని ఆయన గుంజుకుంటే పదవులు వస్తాయని చెప్పి ఆ పాటలో చెప్తూ ఆయన మాట్లాడతాడు. బాగా స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, నేను మొన్న కూడా కౌన్సిల్లో మాట్లాడాను. సరే భిన్న అభిప్రాయాలు ఉంటాయి, గద్దరన్న అవార్డు పేర్లు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. నేను ఎటువంటి గెలిపి దట్ కాంట్రవర్సీ. బట్ గద్దరన్న అనేటువంటి వాడు మనవాడు, మన సిద్ధాంతం కోసం అని కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది పేద వాళ్ళ ప్రతినిధి ఆయన. ఆ యొక్క బాధలను కష్టాలను పాట రూపంలో జనపద రూపంలో చెప్పి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ ఉన్ముఖులుగా తయారు చేసిన మహనీయుడు. ఆయన పైన ఒక అంతర్జాతీయ రీసెర్చ్ సెంటర్ పెట్టవలసిన అవసరం ఉంది. ఒక ఇంటర్నేషనల్ ఫోక్లోర్ రీసెర్చ్ సెంటర్. తెలంగాణ ఉద్యమంలో ఆయన వాడిన పాటలు, లేకపోతే ఆయన రాసిన రాతలు ఒక ఇంత పెద్ద రాష్ట్ర స్థానానికి తోడ్పడినట్టుగానే ఆయన చేసినటువంటి ఒక పనులు భవిష్యత్ తరాల్లో కూడా ప్రశ్నించే గొంతుకలకు ఆలంబనగా నిలుస్తాయి. ప్రజల హక్కుల పోరాటాలకు ఒక ఆయుధంగా నిలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయనను కాపాడుకోవాలా, ఆయన సాహిత్యాన్ని కాపాడుకోవాలా, ఆయన పాటలు కాపాడుకోవాలా, ఆయన జీవితాన్ని కాపాడుకోవాలా. ఆయన జీవితం, ఆయన ఆట పాట మాట అన్ని కూడా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా నా వంతు మళ్ళా కనుక 2 ఏళ్ల తర్వాత ఒకవేళ అధికారంలో కంటూ వస్తే అన్న సూర్యమన్న ఇట్స్ ప్రామిస్, we will ensure, we will fight wherever it is required, but we will ensure అన్న పేరు మీద ఒక మంచి రీసెర్చ్ సెంటర్, నో గవర్నమెంట్ విల్ కమ్ ఫార్వర్డ్, we do that, but ఒక మంచి రీసెర్చ్ సెంటర్ ఆయన పేరు మీద మాత్రం పెట్టాలా. అంతర్జాతీయ పరిశోధకులంతా వచ్చి కూడా అక్కడ కొలాబరేట్ అయిపోయి ఒక గ్లోబల్ ఫోక్లోర్ రీసెర్చ్ జరగవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నాకు తెలియజేస్తూ, నాకు ప్రేమతో ఆప్యాయతతో నన్ను పిలిచినటువంటి ఒక సూర్యమన్నకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తాను. ఎందుకంటే అన్నతో ఒక భావోద్వేగ బంధం, ఒక ఆత్మబంధం, సిద్ధాంతపరమైనటువంటి కాకుండా ఒక ఆత్మబంధం సూర్యమన్న నన్ను ఇక్కడ పిలిచినాడు. మీ అందరినీ కలిసే అవకాశం కల్పించినాడు. వేదికపైన పెద్దలు సంజీవన్న, షామిలన్న, చాలా మంది పెద్దలు, సుబ్రహ్మణ్యన్న, వెంకటరెడ్డి అన్న అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినాడు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జోహార్లు గద్దరన్న, జోహార్లు గద్దరన్న.